ప్రార్థించాడంటే, అయ్యా ఈ స్నేహితుల గురించి నువ్వు తప్పుగా అనుకోకు ప్రభువా, నీ కోపం వీరిపైన రేపకయ్యా అని ప్రార్థన చేశాడు. వెంటనే రెండంతలు నా ప్రభు చేతులెత్తి దీవించాడు. ప్రార్థన చేసినటువంటి యోబు గారికి, ఇతరులు క్షమించమనే గుణం కలిగిన యోబు గారికి రెండంతలు దేవుడు ఆస్తినిచ్చాడు. పూర్వం కలిగిన దానికంటే మించిన రెండంతలు దీవెనిచ్చాడు. లోకం ఆశ్చర్యపడిందట. అమ్మ చెప్పండి, లోకం ఆశ్చర్యపడింది. చేదరించుకున్న వారు, వదిలేసిన వారు, వద్దనుకున్న వారు ఇప్పుడు చుట్టూ మూగారండోయ్. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరెవరో వద్దనుకున్నవారు, వదిలించుకున్నవారు, అయ్యి బాబోయ్ ఇంత ఉంటే మనకు ఆ రోగం వస్తుందన్నవారు, ఈయన మనం పోషించలేమన్నవారు, ఈయన దగ్గర ఉంటే లోకం మనం వెలేస్తుంది అన్నవారు, ఊరు బయటికి వెళ్ళి ఒక డ్యారా వేసి అందులో బ్రతకమన్నవారు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? ఒకలేమో గడ్డం పట్టుకొని, ఒకలేమో తల నిమురుతూ, ఒకలేమో చేతులు పట్టుకొని, ఎక్కడుందయ్యా నీ కుష్టి ఏదయ్యా, నీ కాళ్ళు బాగానే వచ్చాయిగా, భుజం తట్టేవాళ్ళు, కౌగులించుకునేవాళ్ళు, పడి ఏడ్చేవాళ్ళు దగ్గర మూగారు. మరి అప్పుడేమైంది ఈ ప్రేమలో? అప్పుడేమైంది చెప్పండి? కనికరాలు, జాలి. వాక్యం వింటున్న సహోదరుడా, అందుకే నువ్వు అంతము వరకు నిలబడు. అంతము వరకు. ఈరోజు నువ్వు ఎంత కొండ లాంటి భారాన్ని మోస్తున్నావో, అంత ప్రేమ ఏమైపోయిందో. ఏమండి, ఆప్తులు ఏమైపోయారో, అండగా ఉన్నవారు ఏమైపోయారో, నేనున్నానని చెప్పిన వారు ఏమైపోయారో అని మోయలేని గుదిబండ లాంటి భారాన్ని మోస్తూ నీ గుండెల్లో వేదన వెళ్ళగక్కుతూ ఉన్నావే. ఒంటరిగా ఏంటి ఈ జీవితం, ఏంటి మనుషులు, ఏంటి జనులు, ఏంటి వీరు వారు అని హృదయంలో వేదనతో కృంగిపోతున్నావే. నీకొక శుభదినం రాదా? నీకొక మంచి గడియ రాదా? నా దేవుడు చేతులెత్తి దీవించే ఆశీర్వాదం నువ్వు కలలో కూడా ఊహించలేనంత ఆశీర్వాదం. నా దేవుడు ఎవడా ఎంత లేసి మంది వచ్చి మూగారండి. అప్పుడు ఇంత సాయం చేయలేని వారు ఇప్పుడేమో ఎంతో సాయం చేస్తారని చేతులు పెట్టి వెళ్తున్నారు, డబ్బును పెడుతున్నారు, బంగారం పెడుతున్నారు. ఏం తింటావు చెప్పు అంటున్నారు. ఎందుకంటే పోయినవి ఒక వంతు పోతే ఇప్పుడు ఎన్నింతలు ఇచ్చాడు ఆయన? ఒకంతు పోయిందంటే బ్రదర్, ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? రెండంతలు ఇచ్చాడు. ఇప్పుడు మించిపోయిన సమస్తమైన మేలులు, ఈ ఆనందాన్ని చూసి ప్రతి ఒక్కరు వాక్యం వింటున్న సహోదరుడు, ఈ రోజు నువ్వు అనుకోకు, అయ్యా నా బ్రతికి ఇంతేనా, ఇంకా ఈ తిప్పలు తప్పవా, ఇంకా ఈ బాధలు పోవా, ఇంకా అనమాకు. నా దేవుడు నమ్మదగిన వాడని వాక్యం చెబుతుంది. ఈరోజు అన్నిటికీ నిన్ను అన్నిటికీ అప్పచెప్పాడు. శోధనకి, కష్టానికి, సమస్యలకి, బాధలకి, అప్పులకి, రోగాలకి, జబ్బులకి కూడా. నువ్వు ఏదో పాపం చేసావని జబ్బు రాలేదు, ఏదో తప్పు చేసావని అప్పులు రాలేదు నీ మీదకి. నిన్ను ఆ కొలిములు వేసి నువ్వు ఎంత బంగారమో తెలుసుకోవాలని ఆయన ఉద్దేశంతో కొంతకాలం నడిపిస్తున్నాడు. ఎంతకాలం? నీ నోటితో చెప్పమ్మా బ్రదర్, నీ నోటితో చెప్పు. కొంతకాలమే అని చెప్పాలి గట్టిగా మనం. కొంతకాలమే. ఆ పిమ్మట తానే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు అదిగో కొందరిని చెరలో వేసేసింది. ఎన్ని దినాలు చెప్పండి? నీ స్వరం ఎత్తి. నువ్వు అనుకున్నావు ఇక నా బ్రతుకు మట్టిలో కలిసేంతవరకు పోదులే ఈ రోగం అనుకుని ఏడ్చావు. కొంతకాలమే అంటున్నాడు దేవుడు. ఆమెన్ చెప్పు. కొంతకాలం అంటున్నాడు. ఈ జబ్బు, ఈ రోగం, ఈ తిప్పలు, ఈ బాధలు, నువ్వు పడుతున్న అవస్థలు ఎంతకాలం బ్రదర్? ఎంతకాలం? కొంతకాలమే అంటున్నాడు. నమ్మిన వారు సంతోషంగా చప్పట్లు కూడా తెలుస్తుంది. ఇద్దాం గట్టిగా హల్లెలూయా. ఎంతకాలం? కొంతకాలమే. 10 దినములు. ఆ తరువాత తానే 10 దినములు శ్రమ కలుగును. అదిగో నమ్మకంగా నువ్వు కోల్పోకూడదనే ఆయన ఎదురు చూస్తున్నాడు. నమ్మకంగా ఉంటే సాతానుగాడు దేవుని అనుమతి లేకుండా నేను కష్టపెడతాడా? సాతానుగాడు దేవుని అనుమతి లేకుండా నీలో జబ్బు వచ్చిందా, రోగం వస్తుందా? ఎందుకంటే మనం
జబ్బు వచ్చినా సంతోషంగా ఉండా. కారణం ఏంటి తెలుసా? నా ప్రభు అనుమతితో వచ్చింది, కానీ ఇది మరణకరమైన రోగం కాదు. ఆయనే మరల చేతులెత్తి నన్ను దీవించబోతున్నాడు. 18 ఏండ్ల బలహీనపరిచే దురాత్మల చేత కట్టబడిన తల్లి ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? ఇంట్లో మూల కూర్చొని ప్రార్థన వదిలిపెట్టుకొని బైబిల్ని ఎక్కడో పడేసి ఉపవాసాలు మానేసి మందిరాన్ని మానేసి దేవుని పైన ఇంత పెట్టుకొని, దేవుని మీద, ఎవరి మీద చెప్పండి, దేవుని మీద ఇంత పెట్టుకొని, లేదండి ఏంటంట, మందిరంలోనే ఉంది, వంగిపోయినా అక్కడే ఉంది, పరిస్థితి బాగోపోయినా అక్కడే ఉంది, ఎన్ని తిప్పలు పడుతున్నా, అందరూ చీదరించుకున్నా, రిపోర్ట్లు, డాక్టర్లు ఇక నువ్వు బతకమని చెప్పినా, నీ బ్రతుకులు ఇక బాగులేదు, చక్కగా నిలబడవని చెప్పినా ఎక్కడుంది? ఇక అయిపోయింది, ఈసారికి ఇక రాదు, ఇక మందిరానికి సరిపోయింది, ఇక దేవుడితో ఇక పని లేదు, వదిలిపెట్టేస్తా అనుకుంటున్న తల్లి ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరంలో ఉంది. ఆ రోజు ఆమెనే పిలిచాడు దేవుడు. ఎవరిని పిలిచాడండి? నమ్మకంగా ఉంది కాబట్టే పిలిచాడు. నమ్మకంగా ఉంది కాబట్టే పిలిచాడు.